సజీవులు నిర్జీవులు జంతువుల చలనం అనే లెసన్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. సజీవులు నిర్జీవులు, ప్రాణం ఉన్నటువంటి జీవులన్నింటినీ మనం ఇక్కడ సజీవులు అంటాం. మన ప్రకృతిలో అనేక రకాలైనటువంటి జీవప్రాణకోటి ఉన్నది. ఈడ మొక్కలు, జంతువులు, అలాగే మరి మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో ఈ ప్రకృతిలో ఉన్నాయి. వీటిని మనం బాగా చూసినట్టయితే వీటిలో ఏమన్నా భేదాలు ఉన్నాయా, మరి వీటిని మనం పరిశీలన చేయవచ్చా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుందన్నమాట. సజీవులు మరి ప్రాణం ఉన్నటువంటి వాటిని సజీవులు అన్నట్టయితే, ప్రాణం లేనటువంటి వాటిని మనం ఏమంటామంటే నిర్జీవులు అంటాం. అంటే సజీవులకు ఉదాహరణ జంతువులు, మొక్కలు. జంతువులు, మొక్కలు ఇక అన్ని ప్రాణం ఉన్న ప్రతి ప్రాణకోటి మొత్తాన్ని కూడా మనం సజీవ ప్రపంచంలోకి తీసుకురావచ్చు. ఇక నిర్జీవ ప్రపంచం అన్నప్పుడు ప్రాణం లేని నిర్జీవమైనటువంటి జీవులన్నింటినీ కూడా మనం నిర్జీవులు అంటాం. ఉదాహరణకు బల్లలు, రాళ్ళు, టేబుల్, కుర్చీ, ఇక రకరకాల వస్తువులు ప్రాణం లేనటువంటి ప్రపంచం మొత్తం కూడా వీటిని నిర్జీవ ప్రపంచం అని మనం అనొచ్చు. ఈరోజు సజీవులకి నిర్జీవులకి భేదాలు చాలా ఉన్నాయి. అంటే ప్రాణం ఉండటం అంటే ఏంది? ఒక మనిషి, ఒక జంతువు తనలో ఉన్నటువంటి జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు అది ప్రాణం ఉన్నట్టు లెక్క. ఒకవేళ జీవక్రియలు ఆగిపోయినా, ఏ ఒక్క జీవక్రియ అయిపోయినా, మిగిలిన జీవక్రియలన్నీ స్తంభించిపోయినా ఆ జీవి మనం ఏమనొచ్చు అంటే దాన్ని ప్రాణం పోయినటువంటి జీవి, లేకపోతే నిర్జీవి అని కూడా అనడానికి అవకాశం. కాబట్టి ఇక్కడ మనం ప్రాణం ఉన్నటువంటి జీవులను, నిర్జీవులను మనం ఇక్కడ పోల్చి చూడవచ్చు. నిర్జీవుల్లో, సజీవుల్లో తేడాలు చాలా గమనించవచ్చు. ఇప్పుడు మనం ప్రాణం ఉన్నటువంటి జీవులన్నిటిని పరిశీలించినప్పుడు ప్రాణం ఉన్న జీవుల్లో ఏం జరుగుతుంది, నిర్జీవుల్లో ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచించాలి. సజీవుల్లో ఈ ప్రాణకోటి, ప్రాణం ఉన్నటువంటి జీవుల్లో ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇంట్లో ఒక వస్తువు, ఒక చిన్న రాయి ఉంది. మనం పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఒక వస్తువు, ఏ వస్తువైనా కానీ, రాయే కానీ వస్తువే కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఓ పిల్లవాడు జన్మించినప్పుడు ఆ రాయి ఒక 50 సంవత్సరాలైనా కూడా ఆ రాయి అలాగే ఉంటుంది. కానీ మన ఇంట్లో పుట్టినటువంటి ఒక ప్రాణి, అది పశువే కానీ, పశువు దూడే కావచ్చు, ఇంకే కోడే కావచ్చు, అవి క్రమక్రమంలో పెరుగుతూ పోతాయి. ఆ పెరుగుతూ పోతూ ఆ ప్రాణికి అదే ఈ వస్తువు పెరగదు, అదే నిర్జీవ అయినటువంటి వస్తువు పెరగటం అనేది ఎక్కడ మనకి కనిపించదు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే నిర్జీవుల్లో పెరుగుదల ఉండదు, సజీవుల్లో పెరుగుదల ఉంది. సజీవుల్లో పెరుగుదల ఉందని చెప్పడానికి ఉదాహరణ మొక్కలు చూసుకుందాం. మొక్కలు ఒక విత్తనం నాటగానే మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకు కూడా పెరుగుతుంటాయి, సంవత్సరానికి కూడా పెరుగుతుంటాయి. ఇంకా జీవితం ఒక చెట్టు కొమ్మలు నరికేసినా కూడా పెరుగుతుంటుంది. అంటే అట్లా మనిషిలో కూడా పెరుగుతుంటారు. అంటే జంతువులు కూడా పెరుగుతుంటాయి. పెద్ద పదార్థాలు తొలగించడం, వేడికి స్పందించడం, కాంతికి స్పందించడం, ఇవన్నీ కూడా మనం సజీవ లక్షణాలు, అంటే జీవం ఉన్నటువంటి ప్రాణుల యొక్క లక్షణాలు. పెద్ద పదార్థాలు తొలగించడం, వేడికి స్పందించడం, కాంతికి స్పందించడం, ఇవన్నీ కూడా మనం సజీవ లక్షణాలు, అంటే జీవం ఉన్నటువంటి ప్రాణుల యొక్క లక్షణాలని చెప్పవచ్చు. అంటే ఈడ చలనం అంటే సజీవుల్లో చలనం ఉంటుంది, నిర్జీవుల్లో చలనం ఉండదు. ఈ తేడా చేద్దాం. అంటే చలనం అంటే సజీవులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అన్ని సజీవులు వెళ్తాయా? మరి మొక్కల విషయం తీసుకున్నప్పుడు అవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళవు. కానీ వాటిలో కూడా ఒక స్పందించే గుణం, ఒక పువ్వులు వికసిస్తున్నప్పుడు కానీ, కాయలు కాస్తున్నప్పుడు కానీ, చెట్టు సరైనటువంటి ఆహారం అందిస్తున్నప్పుడు కానీ దానిలో కూడా ప్రతిస్పందన ఉంది. కాబట్టి సజీవుల్లో కూడా ఒక రకమైనటువంటి పెరుగుదల దీంట్లో ఉన్న, చలనం ఉన్న, మరి దాంట్లో కూడా ఒక రకమైన చలనం అనేది ఉంది. ఇంకోటి ఆహార సేకరణ విషయంలో జంతువులు ఆహార సేకరణ జరుగుతుంది. ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్తాయి, ఆహారం లేనిది అవి బతకలేవు. కాబట్టి ఆహారం సేకరించుకోవడం కోసం ప్రతి మనిషి కాడ నుంచి ప్రతి జీవి కూడా ఇతర జీవుల మీద ఆధారపడటం కానీ, మరి అదే మొక్కలైతే తమంతట తాము ఆహారం తయారు చేసుకుంటాయి,
తమంతట తామే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి అదే మామూలుగా జంతువులు అయితే ఇతర జీవుల మీద మొక్కల మీద ఆధారపడి ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా శ్వాసించటం, ఇంకా స్పర్శకు స్పందించటం, కొత్త వాటికి జన్మ అంటే సంతానోత్పత్తి కూడా కలగజేయటం. ఇప్పుడు మనం ఈ పెరుగుదల ఇందా చెప్పినట్టుగా పెరుగుదల మొక్కల్లో మాత్రం జీవితకాలం ఉంటుంది, జంతువుల్లో కొంతమేరకు మాత్రమే ఉంటుంది. కొంతమేరకు తర్వాత జంతువుల పెరుగుదల ఆగిపోతుంది. ఎట్లా మనం ఎప్పుడు ఎందుకు ఉంటుంది, జీవితకాలం ఎలా ఉంటుంది అని అంటే, ఒక పెద్ద చెట్టు చాలా ఏళ్ళు గడిచిన తర్వాత దాని కొమ్మలన్నీ కొట్టేస్తే దాని నుంచి మళ్ళీ కొత్తగా చిగురించి కొత్తగా కొమ్మలు పెరగటం జరుగుతుంది. అదే జంతువు విషయానికి వచ్చినప్పుడు ఒక చెయ్యి తీసేస్తే మళ్ళీ చెయ్యి తిరిగి రాదు, అంటే చెయ్యి పెరగటం అనేది జరగదు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, పెరుగుదల మరి జంతువుల్లో కొంతకాలం మాత్రమే ఉంటుంది, అదే మొక్కల్లో అయితే జీవితాంతం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. సజీవుల్లో శ్వాసించుటకు ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాయి. అదే జంతువుల్లో ముఖ్యంగా జంతువుల విషయానికి వచ్చినప్పుడు నాసికా రంధ్రాలు, చర్మం, మొప్పల ద్వారా శ్వాసించడం జరుగుతుంది. మరి అదే మొక్కల్లో వచ్చినప్పుడు పత్ర రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఈ పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. అంటే పత్ర రంధ్రాలు శ్వాసించి మరి ఆ పత్ర రంధ్రాల్లో కూడా ఆక్సిజన్ వాయువుని వదులుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవటం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుందని చెప్పడానికి దీన్ని మనం చెప్పవచ్చు. నిర్జీవుల్లో మరి మొక్కల్లో జరుగుతుంది శ్వాసక్రియ, జంతువులో జరుగుతుంది. కానీ నిర్జీవుల శ్వాసక్రియ జరుగుతుందా, నిర్జీవులు ఏమైనా గాలి పీల్చుకోవడం జరుగుతుందా, మరి వదలటం ఏమైనా జరుగుతుందా అంటే అట్లాంటిది ఏమీ నిర్జీవుల్లో జరగటం లేదు. సజీవుల్లో జంతువులు ఒక చోటు నుంచి మరో చోటి కదులుతాయి. మరి అవి ఆహారం కోసము, ఇంకా ఇతర అవసరాల కోసం జంతువులు ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి కూడా కదులుతూ పోతుంటాయి. అలాగే కాకుండా జంతువుల శరీర భాగాల్లో ఉన్నటువంటి భాగాలు కూడా కదులుతుంటాయి. అట్లే మరి అదే ఒక చోటు నుంచి మరో చోటు కదలకపోయినా మొక్కలు ముడుచుకోవటం, వికసించటం వంటి చలనాలు జరుగుతాయి. ముడుచుకోవటం అంటే కొన్ని చెట్లు అలా ముడుచుకోవటం జరుగుతుంటాయి. మరి వికసించడం, పూలు వికసించేటప్పుడు కదులుతుంటాయి, అంటే వీటిలో చలనం అని అంటాం మనం. ఇకపోతే అదే మొక్కలు వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలని సూర్యరశ్మి సమక్షంలో ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలని సూర్యరశ్మి సమక్షంలో ఆకులు ఆహారం తయారు చేసుకుంటాయి. అంటే ఈ మొక్కలు ప్రత్యేకంగా స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి. అంటే స్వయంగా అంటే ఎవరి మీద ఆధారపడవు. సూర్యరశ్మి మనకు కూడా ఉంది, సూర్యరశ్మి మనకు కూడా నీరుంది, మనకి కూడా, కానీ మనం ఆహారం తయారు చేసుకుంటామా? తయారు చేసుకోలేము. కానీ మొక్కలు మాత్రం వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలని తీసుకొని సూర్యరశ్మి సమక్షంలో ఆకులు మరి కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటే స్వయంగా. వీటిని మనం స్వయం పోషకాలు కూడా అంటారని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పాం. మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి ఉండే ఆకుపచ్చ భాగాలు ఆకారాన్ని తయారు చేసుకొని ఆక్సిజన్ వాయువుని విడుదల చేయటం జరుగుతుంది. దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని కూడా అంటాం. మళ్ళొకసారి కిరణజన్య సంయోగ క్రియ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏం జరుగుతుందో మళ్ళీ ఒకసారి తీసుకుందాం. మరి మొక్కలో ఉన్నటువంటి ఆకులు మరి కాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మరి నీటిని గ్రహించి తరువాత పిండి పదార్థాలను, గ్లూకోజ్ పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఆ క్రమంలో ఆక్సిజన్ వాయువుని కూడా విడుదల చేయటం జరుగుతుంది. దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. మళ్ళీసారి అంటే జంతువులు, మొక్కలు వివిధ రకాల వ్యర్థ పదార్థాలు విసర్జిస్తాయి. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, అవి రోజు ఆహారం తీసుకుంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత వ్యర్థ పదార్థాల రూపంలో కొన్ని విసర్జించడం జరుగుతుంది. అదే మొక్కలు కూడా విసర్జించడం జరుగుతూనే ఉంది, అవి ఒక రూపంలో. అలాగే మరి నిర్జీవులు వ్యర్థ పదార్థాలు అనేవి ఉండవు, అవి విసర్జించడం అనేది కూడా ఉండదు. అంటే ఇక్కడ జంతువులు విషయాలంటే మూత్రం విసర్జించుతుంది, లేకపోతే ఇంకా మరి మలం, ఇలా రకరకాల దాని విసర్జన, కార్బన్ డైఆక్సైడ్ విసర్జించడం, ఇట్లా విసర్జించే పదార్థాలు కొన్ని ఉంటాయి. అదే మొక్కలకు కూడా ఏమి విసర్జించే పదార్థాలు ఉంటాయి అనుకుంటాం మనం అంటే, దానికి కూడా జిగురు లాంటిది, రెసిన్ లాంటి మనకు ఉపయోగపడే పదార్థాలు కొన్ని ఇవి విసర్జించే అవకాశం ఉందన్నమాట. నిర్జీవులు వేటిని విసర్జించవు. దీన్ని బట్టి
నిర్జీవులు అనేవి వేటిని విసర్జించడం అనేది జరగదన్నమాట. అలాగే సజీవులు తమను పోలిన జీవులను సంతానోత్పత్తిని కలగజేస్తాయి. సజీవులు తమను పోలిన సంతానోత్పత్తి. ఇప్పుడు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత తమను పోలినటువంటి మొక్క, ఆ విత్తనం ఏ మొక్క నుంచి అయితే వచ్చిందో ఆ విత్తనం వచ్చినటువంటి మొక్కను పోలినటువంటి మొక్క కొన్ని రోజుల్లో ఆ విత్తనం నుంచి పుట్టే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసింది? జీవులు మొక్కలు తమను పోలిన మొక్కలను ఉత్పత్తి చేశాయి. అట్నే జంతువులు తమను పోలినటువంటి పిల్లల్ని కనటం జరుగుతుంది. అట్నే అన్ని రకాలు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల ప్రాణకోటి తమను పోలినటువంటి జీవులను ఉత్పత్తి చేసేటటువంటి సంతానోత్పత్తి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కేవలం సజీవుల్లోనే ఉంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ సజీవుల్లో సంతానోత్పత్తి ఉన్నది, మొక్కల్లో ఉన్నది, జంతువుల్లో ఉన్నది అని చెప్పవచ్చు. జంతువుల్లో పిల్లలను కనడానికి గుడ్లు పెట్టే జంతువులను చూస్తున్నాం మనం. గుడ్లు పెడతాయి. కొన్ని గుడ్లు పెట్టి గుడ్ల ద్వారా పిల్లల్ని సంతానోత్పత్తి అవుతుంది. అంటే ఇవి గుడ్లు పెట్టే మీకు తెలుసు, పక్షులన్నీ కూడా గుడ్లు పెడతాయి. కోడి గుడ్డు పెడుతుంది. మరి ఈ గుడ్లు పెట్టిన తర్వాత, ఈ గుడ్డు తర్వాత పొదిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ గుడ్డు ద్వారా పిల్ల జన్మనిస్తుంది. బిడ్డకి జన్మనివ్వటం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం చూసినప్పుడు ఏం తెలుస్తుందంటే మనకి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ తెలిసే అవకాశం ఉంది. ఈ జంతువుల్లో పిల్లలను కనటానికి గుడ్లు పెట్టే జంతువుల్ని మనం అండోత్పాదకాలు అంటారు. అండోత్పాదకాలు అని అంటామన్నమాట. అంటే అండోత్పాదకాలు అంటే మళ్ళీ ఒకసారి చూడండి, జంతువుల్లో పిల్లలు కనటానికి గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. అంటే అండోత్పాదకాల మీద కూడా మనకి క్వశ్చన్ అడగవచ్చు. అంటే అండోత్పాదకాలు అంటే ఏంటి? జంతువుల్లో పిల్లలను కనటానికి గుడ్లు పెట్టే జంతువులను మరి ఏమంటారు అన్న దాంట్లో 2, 3, 4 రకాల ఆన్సర్లు ఇవ్వచ్చు. ఆ ఆన్సర్లో మన అండోత్పాదక అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జంతువులను కూడా మనం చూస్తున్నాం. అవి శిశుోత్పాదకాలు అని చెప్పి అంటారు. అంటే శిశువుని జన్మనిచ్చేటటువంటి అవి. ఉదాహరణ అన్నప్పుడు ఏం చెప్తాను, అండోత్పాదకాలకు మనం ఇందాక పక్షుల జాతి సంబంధించిన అన్నీ కూడా గుడ్లు పెట్టే అన్నీ కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇవి ఏమిటి అంటే జంతువులు. మనిషి దగ్గర నుంచి జంతువులన్నీ కూడా తమ పిల్లల్ని తమ ఫలదీకరణం జరిగిన తర్వాత అక్కడ కొన్ని నెలల పాటు ఒక పీరియడ్ పాటు ఉండి ఆ తర్వాత తమను పోలిన జీవిని బయట ప్రపంచంలోకి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని శిశుోత్పాదక జీవులని చెప్పి మనం అనటానికి వీలుంది. సజీవులన్నింటినీ కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. ఉద్దీపనలు అంటే ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు మనం ఒక విషయం జరుగుతున్నప్పుడు బాధ కలిగితే బాధపడతాం, నవ్వు వస్తే నవ్వుతాం, సంతోషం వస్తే సంతోషపడతాం. ఇలాంటి ప్రతిస్పందనలు. దెబ్బ తగిలితే అయ్యో అంటాం, అబ్బా అంటాం. ఇలాంటి ప్రతిస్పందనలు, శోభ్యత గుణాలు కేవలం సజీవుల్లో మాత్రమే ఉన్నవి. అంటే జంతువుల్లో ఉన్నాయి, మొక్కల్లో ఉన్నాయి. మొక్కలు ఎట్లుంటాయి సార్ అనుకోవచ్చు కొంతమంది. మరి మొక్కలు జంతువులు అయితే అంటాయి అని అంటే మొక్కలు కూడా నీళ్లు పోసినప్పుడు చిగురిస్తూ చాలా ఆనందంగా ఉన్నట్టు, వేపుగా పెరుగుతున్నట్టు, చురుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఒక ప్రతిస్పందనే. అలాగే మొక్కలు పువ్వులు పూసేటప్పుడు అది కూడా దానిలో కదలికలు కూడా ప్రతిస్పందనే. మరి ఇట్లా మొక్కలు కూడా ఉద్దీపనలకు లోనవుతామని చెప్పడంలో మరి నిర్జీవుల్లో ఈ ఉద్దీపనలు అనేవి ఉంటాయా? ఒక రాయికి దెబ్బ తగిలినప్పుడు 2 సార్లు దెబ్బలు తగిలినా, ఏది తగిలినా, ఒక వస్తువుకు దెబ్బ తగిలినా ఏమవుతుంది? ఏమైనా స్పందిస్తుందా? మాట్లాడిద్దా? బాధపడుతున్నట్టు కానీ సంతోషపడుతున్నట్టు కానీ తెలుస్తాయా అంటే తెలియవు. నిర్జీవులకి అలాంటి స్పందనలు ఏమీ లేవు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ మొక్కలకు ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని నిరూపించాడు. అంటే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, మన భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ మరి మొట్టమొదట మొక్కలకు ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని చెప్పాడు. అంటే ప్రాణం అంటే ఇక్కడ కేవలం మాట్లాడటం, పరిగెత్తడం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవటం, ఏదో పనులు చేయటం, ఇవన్నీ కాదు. అంటే మొక్కలకు ప్రాణం అంటే అవి కూడా పెరగటం. ఇప్పుడు ప్రాణం కూడా పోద్ది మొక్కలకి. వేర్లన్నీ పీకేసామనుకో, కొట్టేసామనుకో మొక్కని, దెబ్బ ప్రాణం పోయి ఎండిపోద్ది, 2 రోజులకి ఎండిపోద్ది. మొక్కకు అడుగున వేరు పురుగు పురుగు ఎండిందనుకో, మొక్క మొత్తం పైది మొత్తం ఎండిపోతుంది. ఏమైంది దీనికి? ఈ పక్క మొక్క బాగానే ఉంది, పక్క చెట్టు బాగానే ఉంది, ఈ చెట్టుకి ఏమైందని పరిశీలించితే దీనికి ఏదో ఒక రోగం, ఒక వ్యాధి సోకి అది చనిపోవటం జరిగిందని గుర్తించాలి. అలాగే కొన్ని మొక్కలు పగలు వికసిస్తే కొన్ని రాత్రి వికసిస్తాయి.
కొన్ని మొక్కలు పగలు వేస్తే కొన్ని మొక్కలు రాత్రి వేసిస్తాయి. మరి ఈ తేడా ఏడుందో చూద్దాం. ఇవి కాంతికి ప్రతిస్పందిస్తాయి. అత్తిపత్తి మొక్క తాకినప్పుడు ప్రతిస్పందించి తిరిగి పూర్వస్థితికి వస్తుంది. దాన్ని మనం చేతులతో ఇలాపై తాకితే అది ముడుచుకొని పోద్ది. మళ్ళీ మనం చెయ్యి తీయగానే అవి యథాస్థానంలో పోద్ది అన్నమాట. అంటే ఇక్కడ ప్రతిస్పందన అనేది మొక్కలో మనకి కనిపించింది. అంటే మనం తాకపోతే అది అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతిస్పందన మొక్కలు కూడా వికసిస్తున్నప్పుడు రాత్రి వికసించడం, పగలు వికసించడం అంటే కాంతిని బట్టి అది జరుగుతుంది అన్నమాట. వానపాము మీద కాంతి పడినప్పుడు స్పందించి చీకటి ప్రదేశానికి వెళ్తుంది. శీతాకాలంలో చాలా చెట్ల ఆకులు ఉష్ణోగ్రతకు స్పందించి ఆకులు రాలిపోతాయి. అంటే వానపాము విషయం వచ్చినప్పుడు అది ఎప్పుడు చీకటి ప్రదేశంలోనే ఉంటాయి. కాంతి తగలగానే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా స్పందించే గుణం మరి జంతువులకు ఉంది. కాంతికి స్పందించే గుణం ఉంది. అలాగే కాంతికి, వెలుతురికి, ఉష్ణోగ్రతకు స్పందించే గుణం ఉండటానికి చెట్లు బాగా ఉష్ణోగ్రతకు స్పందించి ఆకులు రాలిపోయే గుణం ఉంటుందని ఆకు రాలే టైంలో అవి జరుగుతుంది. ఇంకా కంటితో చూడలేని జీవులను సూక్ష్మదర్శనంతో చూస్తాం. మరి కంటితో చూడలేని జీవులు కూడా ఉన్నాయి, సూక్ష్మజీవులు. అవన్నీ కూడా ప్రాణం ఉన్నటువంటి జీవులే. మరి వాటిని మనం సూక్ష్మదర్శనంతో చూసినప్పుడు పెరుగు తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. మరి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు. ఇది అనేక టెస్ట్లో, కాంపిటీషన్ టెస్ట్లో వాటిలో అడగటం కూడా జరిగింది. అంటే ఇది పాలను పెరుగుగా మారేదంటే పెద్ద పెద్ద గ్రూప్ ఎన్ ఎగ్జామ్ లాంటి వాటిలో కూడా ఇలాంటి ప్రశ్నలు రావటం జరిగింది. కాబట్టి దాన్ని లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా పేరు మనం గుర్తుంచుకోవాలి. లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుంది అంటే పాలను పెరుగుగా మారుస్తుంది అనేది మనం గుర్తుంది. అలాగే సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు అవి నిర్జీవులుగా మారుతాయి. ఇప్పుడు మనం సపోజ్ ఒక జంతువు చనిపోగానే దానిలో కదలిక ఉండదు. అది వెంటనే దానిలో జీవక్రియ స్తంభించిపోతాయి. తరువాత అది దానిలో కొద్ది రోజులకి కుళ్ళిపోవటం మొదలుపెడుద్ది. కుళ్ళిపోయిన తర్వాత ఒక జంతువు ఒక రోడ్డు వెంబడి పడేసినప్పుడు ఒక 10-15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, ఒక 2 నెలల తర్వాత చూస్తే మనం ఆ జంతువు చాలా లావు ఉన్నటువంటి జంతువు మనకి అక్కడ ఏం కనిపిస్తాయంటే, ఎవరు తీసుకెళ్ళకపోయినా అదే ప్లేస్లో ఉంచి కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుంటుందంటే దాని ఎముకలు, వెంట్రుకలు తప్ప ఏమీ ఉండవు. కాళ్ళ గిట్టలు ఇట్లాంటి వాటి మాత్రం, మిగిలినటువంటి చర్మం, కొవ్వు మొత్తం కూడా భూమిలో కలిసిపోద్ది. ఎందుకంటే ఇదంతా కూడా ఆ చర్మంలో, ఆ కొవ్వులో, ఆ శరీర భాగాల్లో ఉన్నదంతా కూడా మరి నత్రజనితమైనది, కార్బన్, మరి ఇట్లాంటి పదార్థాలే కాబట్టి కాల్షియం, ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయేగా. కాబట్టి వీటిని పూతికాహారులు అనేటటువంటి జీవులు కుళ్ళింపజేసి భూమిలో కలిపే మనకి ఒక మంచి పని చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ సజీవులు ప్రాణం పోగొట్టుకోగానే పోగానే అవి నిర్జీవులే కింద లెక్క. రాయంతో, ఒక వేరే వస్తువు ఎంతో, కట్టె అంటారు. చనిపోతే కట్టెను బారేశారా అంటారు చనిపోయిన మనిషిని కూడా. అంటే ఈడ కట్టెతో సమానం అని మనం ఈడ అబ్జర్వ్ చేయాలి. కాబట్టి సజీవులు నిర్జీవులుగా మారుతాయి అన్నమాట ప్రాణం పోయిన. స్లైడ్ జంతువుల ఆహారం. మన స్లైడ్ జంతువుల ఆహారం. మన పరిసరాల్లో ఎన్నో జంతువులను చూస్తున్నాం. రకరకాల జంతువులు ఉన్నాయి. మరి చిన్న జంతువులు అంటే సూక్ష్మజీవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువులు, చిన్న జంతువులు, నీటిలో నివసించే జంతువులు, మరి అదేవిధంగా సముద్రంలో నివసించే జంతువులు, మరి ఎడారి జంతువులు, రకరకాల జంతువులు, ఈ అడవుల్లో నివసించే చాలా జంతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవించాలంటే, మనుగడ కొనసాగించాలంటే, మనుగడ కోసం కాకుండా ఆహారం కోసం కూడా పోరాటం చేయాలి. ఆహారం లేనిదే మరిన్ని రోజులు మనుగడ కొనసాగించలేదు. ఒక పులికి, ఒక సింహానికి, ఒక నక్కకి, ఒక తొడేలుకి కొద్ది రోజులు ఆహారం లేకపోతే ఆ జాతి మొత్తం కూడా అంతరించిపోయే అవకాశం. ఇప్పటికే కొన్ని జాతులు విలుప్తమైనాయి ఈ ప్రకృతిలో. మరి వాటన్నిటిని కూడా విలుప్తం కాకుండా ఉంచాలంటే జంతువులన్నిటికి కూడా ఆహారాన్ని ఏం తింటాయో వాటికి అందియాలి. అందుకోసమే కొన్ని జంతువులకు ఆహారంగా, మరి వాటిని మాంసాహారులుగా ఉన్నటువంటి జంతువులకు ఆహారంగా వేరే చిన్న చిన్న జింకలు అలాంటి వాటికి ఆహారం అయ్యే వాటిని కూడా పెంచుట జరుగుతుంది. మన పరిసరాల్లో ఎన్నో జంతువులు ఉన్నాయి. అవి సాధారణంగా ఏమి తింటాయి?
అవి ఎలా ఆహారాన్ని సంపాదిస్తాయి, ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి అని మనం పరిశీలించుకున్నప్పుడు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. అది ఒక్కొక్క పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి. మనకు తెలిసినటువంటి జంతువుల యొక్క పద్ధతులు ఒక రకంగా ఉంటే, ఇంకా మనకు తెలియనటువంటి జంతువుల యొక్క ఆహార సేకరణ పద్ధతులు వేరుగా ఉంటాయి. ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడే జంతువులు ఉంటాయి. కొన్ని రకాల జంతువులు మరి వేరే ఇతర జంతువుల మీద ఏమో ఆధారపడవు, మొక్కల మీదనే ఆధారపడతాయి. కాయలు, పండ్లు, ఆకులు ఇలాంటి వాటి వేర్లు, దుంపలు తిని ఆహారం వాటి మీద ఆధారపడి జీవించే మొక్కలు చాలా జంతువులు ఉన్నాయి. వాటిని మనం శాకాహారులు అంటారు. దాంట్లో శాకాహారులో ఆవు, జింక, ఏనుగు ఇలాంటి పెద్ద పెద్ద ఎన్ని కూడా ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడే జంతువులు అంటారు. వీటే మనం శాకాహారులకు ఉదాహరణ ఆవు, జింక, గేదె, మరి ఏనుగు ఇట్లాంటివన్నీ మనం వేసుకోవచ్చు. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులు ఉన్నాయి. ఆహారం కోసం జంతువులే ఇంకో జంతువుల మీద ఆధారపడటం అంటే ఆ జంతువులు లేకపోతే ఈ బతకం ఎలా బతకవు? పులి ఉంది, జింకనో, గేదెనో, ఆవునో దేన్నో దాన్ని చంపుకొని తినాలి. తింటేనే అది ఈ భూమి మీద మనుగడ కొనసాగిస్తుంది. లేకపోతే తన మనుగడే కాదు, తన జాతి యొక్క మనుగడ కూడా ముందుకు తీసుకొని పోలేదన్నమాట. కాబట్టి అది ఇతర జంతువుల మీదే ఆధారపడే జంతువులను వాటిని ఏమంటారంటే మాంసాహారులు అంటారు. ఇవి మాంసం తప్ప వేరే ఏమీ తినవు. దాంట్లో మనకు ఉదాహరణ విషయానికి వచ్చినప్పుడు పులి, నక్క, సింహం, తొడేలు ఇలాంటి జంతువులన్నీ కూడా అచ్చం మాంసం మీదనే ఆధారపడి జీవిస్తుంటాయి. మొక్కలు, జంతువులను రెంటిని ఆహారం తీసుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. ఇంకా తెలుసు మనమే దాంట్లో మొక్కలు, జంతువులను. మనం వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అంటే ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాలైనటువంటి వనస్పతి ధాన్యాలు, వాణిజ్య పంటలు అన్నిటిని ఉపయోగించుకుంటాం, అన్నీ తింటాం. వాటితో పాటు మాంసాన్ని కూడా తింటాం. అంటే జంతువులను కూడా, ఇప్పుడు కోడిని, అలాగనే జంతువుల్ని, గొర్రెని, మేకల్ని, రకరకాల జంతువులను కూడా మచ్చిక చేసుకొని వాటి ఆహారాన్ని కూడా తీసుకునేటువంటి వ్యక్తి మనిషితో పాటు ఇంకా కొన్ని జంతువులు కూడా ఇవి రెండు ఆహారాన్ని కూడా తింటాయి. అంటే ఇక్కడ మొక్కలు, జంతువులు రెండింటినీ కూడా ఆహారంగా తీసుకొని తినేటటువంటి వాటికి ఉదాహరణ అన్నమాట. దాన్ని ఉభయాహారులు అంటారు. ఉభయాహారులు అంటే మొక్కలు, జంతువులు రెండు కూడా. ప్రతి జంతువు సొంత శైలిలో ఆహారం సేకరించి పట్టుకొని లేకపోతే వేటాడి తర్వాత నోట్లోకి తెచ్చుకుంటాయి. అంటే ప్రతి జంతువు సొంత శైలిలో ఒక్కో దానికి ఒక్కో శైలి ఉంటుంది ఆహారం సేకరించడంలో. మనం ఎక్కువగా పులినే చూస్తాం. పులి పరిగెత్తుకుంటూ పంజాతోటి కొట్టి దాన్ని గట్టిగా నోట కచ్చుకొని దాన్ని మీద కాలేసి ఒత్తి దాని రక్తాన్ని పీల్చి దాన్ని చంపటం ఇలాంటిది జరుగుతుంది. చంపి దానికి నచ్చినంతవరకు ఆహారం తిని వెళ్ళిపోద్ది. అంటే అలాగే అది ఒక్కటే కాదు, చాలా జంతువులు తమకు సొంత శైలిలో ఆహారాన్ని సేకరించుకొని ఆహారం నోట్లో తీసుకొచ్చుకొని తింటాయి. అంటే జంతువులు ఆహారం దొరికే జాడలు తెలుసుకునేందుకు తమ జ్ఞానేంద్రియాల ద్వారా వాసన, వినటం, చూపు, స్పర్శను ఉపయోగిస్తాయి. అంటే జంతువులు మొత్తం కూడా రోజు ఉదయం లేవగానే సాయంత్రం వరకు వాటికి ఏమీ పని ఉండదు. ఆ రోజు వరకు ఆహారం వేరే వినోదాలు ఉండవు, వేరే గేమ్స్ ఉండవు, వేరే తదితర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు వాటికి. మామూలుగా తనకు ఆ రోజు సరిపోయేటటువంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని దానికోసం అన్వేషణ చేయటం, అది చేసేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటాయి. జ్ఞానేంద్రియాలు ఏంది? వాసన. కుక్క ఉంది, మన ఇంట్లో మటన్ కానీ చికెన్ కానీ వండుతుంటే దానికి ఆ వాసన చూసుకొని ఆ ఇంటి చుట్టే తిరుగుతుంది. అలాగే పిల్లి కూడా వాసన చూసి అలాగే తిరుగుతుంది. కొన్ని వినటం ద్వారా, కొన్ని వాటి యొక్క సౌండ్ని బట్టి అది ఏ జంతువు గమనిస్తాయి. అది గమనించి ఆ జంతువు వైపు ప్రయాణించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. అలాగే చూపు, ఎంతో దూరంలో ఉన్న గద్ద పైనున్నటువంటి ఆకాశంలో నుంచి తన చూపు ద్వారా, తన దృష్టి ద్వారా కింద ఉన్నటువంటి కోడిపిల్లని అబ్జర్వ్ చేసి పైనుంచి కింది దాకొచ్చి వేగంతో వచ్చి కాళ్ళతోటి తన్నుకొని పోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ చూపు, దానికి జ్ఞానేంద్రియం చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆహార సేకరణలో. ఇకపోతే స్పర్శ తగిలినప్పుడు కొన్ని ఆహారాన్ని సేకరిస్తాయి. మరి ఇవన్నీ మనం ఆహారం దొరికే జాడలు తెలుసుకునేందుకు జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకుంటే జంతువులు. ఉదాహరణ కుక్కలు వాసనతో, గద్దలు చూపుతో, గబ్బిళాలు వినికిడితో, సరీసృపాలు వాసన చూసి ఆహారం గ్రహిస్తాయి.
అంటే ఒక రోజంటే ఒక వివిధ రకాలైనటువంటి జంతువులు ఏ ఏ జ్ఞానేంద్రియాలు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకున్నాయి. అంటే కుక్కలు వాసన అంటే ముక్కుతోటి, అదే గద్దలు చూపు అంటే దృష్టి కళ్ళతోటి, వినికిటితోటి గబ్బిలాలు అంటే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞానేంద్రియం, దేనికి ఏ జ్ఞానేంద్రియం అవసరమైతే దాన్ని వినియోగించుకొని ఈ ఆహారాన్ని పొందుతాయి. ఆహారం ఎదగటం ఒక ఎత్తు అయితే దాన్ని స్వీకరించి పట్టుకోవటం మరొక ఎత్తు. పలానా దగ్గర ఆహారం ఉందని తెలుసు, కానీ దాన్ని ఎలా సేకరించాలి, ఎలా పట్టుకోవాలి, మరి అది మరొక ఎత్తు. దానికోసం ప్రత్యేకమైన శరీర భాగాలు ఉంటాయి. మనం అనుకుంటాం అన్ని జీవులు ఒకే రకంగా ఆహారాన్ని సేకరించలేవు. కొన్ని జీవులు కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని జీవులు కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు అతిపెద్ద ఏనుగుని కూడా ఒక 4-5 సింహాలు కలిపి వేటాడతాయి. అతిపెద్ద ఆవుని గేదెని కూడా ఒక్క సింహం పులి వెంటబడి దాన్ని చంపుకుంటుంది. అంటే దీని దగ్గర బలం ఉంది, కానీ దీని దగ్గర ఉండవలసినటువంటి ఆయుధం ఒకటి లేదు. దాని పండ్ల యొక్క నిర్మాణమే ఎంతలావు జీవినైనా పరిగెత్తేటటువంటి విధానమే ఎంతలావు జీవినైనా తరిమి పట్టుకొని దాన్ని చంపుకొని తినడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవయవాలు దాంట్లో ఉండటం వల్లనే కారణం దానికి అన్ని జంతువులు కూడా భయపడుతున్నాయి. మరి అలాగే అంటే శరీర భాగాల్లో నోటి భాగాలు ముఖ్యమైనవి. చేతులు, కాళ్ళు, ముక్కు వీటిని ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఈ ఉన్నటువంటి నిర్మాణం వల్ల కొన్ని జీవులు బాగా స్పీడ్గా యాక్టివ్గా ముందుకు పోయి వాటిని పట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. కొన్నింటికి అంత బాగా వేగంగా పోలేవు. అలాగే కుక్కలు నాలుకను నాకటానికి, కప్ప నాలుకను పట్టుకొని మింగటానికి ఉపయోగపడుతుంది. కుక్కలు ఏం చేస్తాయంటే నాలుకను ఉపయోగించుకొని నాకుతుంటాయి, ఆ నాకటానికి ఉపయోగించుకొని ఉంటుంది. అలాగే కప్ప నాలుకతో టక్కున బయటికి జాపి దాని మీద ఏదైనా కీటకం అని పురుగు కానీ వాళ్ళని ఎమ్మటి నోట్లో గుంజుకొని మింగుద్ది అన్నమాట. ఇట్లా పండ్లు గట్టి విత్తనాలు కొరికే చిలక ముక్కు చూస్తే అది ఎంతలా విత్తనమైన కొట్టి ఎంతలా కాయనైనా కొడుతుంది. అది ఎట కొడుతుంది అంటే దాని యొక్క ముక్కు కొంచెం వంకరగా తిరిగి ఉంటుంది. వంకరగా తిరిగి ఉండటం వల్ల దాన్ని బాగా గాడి పెట్టడానికి ఈజీగా దానికి ఘాట్లు పెట్టి తినటానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కాకిది అలా ఉండదు, కాకిది ఒక టైపులో ఉంటుంది. అదే గద్ద ముక్కు బలమైనటువంటి కొక్కెంలాగా ఉండి వాడి గోర్లతో మాంసం చీల్చుకొని తింటుంది. గోర్లతో అది గట్టిగా పట్టుకొని ఆ ముక్కుతోటి మరి చీల్చుకుంటూ మరి ఎంతలా జంతువునైనా పామునైనా కప్పనైనా దేన్నైనా పట్టుకుపోయి తినగలిగే శక్తి గ్రద్దకుందన్నమాట. అలాగే ఆవు ఆహారం తీసుకోవడంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆవుకి దవడలు ఉంటాయి, దంతాలు ఉంటాయి, నాలుక ఉంటుంది. ఈ 3 ఆహారం తీసుకోవడంలో సహాయపడతాయి. ఆవులు ఆహారం తీసుకోవడంలో ఈ 3 సహాయపడతాయి. ఎలా సహాయపడతాయి? ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు మొదట ఆహారాన్ని నమిలి మింగుతాయి. ఫస్ట్ గబగబా గడ్డి కానీ ఏదైనా వేసినప్పుడు గబగబా తినుకుంటూ పోతాయి. గబగబా తినుకుంటూ పోయే క్రమంలో ఈ ఆహారం శరీరంలో పోయిన తర్వాత ఒక పక్క దాచిపెట్టుకుంటాయి, ఒక జీర్ణాశయంలో అవి అక్కడ భద్రపరుచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాతనో లేకపోతే ఎక్కడైనా పడుకోన్నాక అది తిరిగి మళ్ళీ ఆహారాన్ని నోట్లో తెచ్చుకోవడం జరుగుతుంది. తెచ్చుకొని అప్పుడు నెమర వేస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఆ నిల్వ చేసుకున్నటువంటి జీర్ణాశయంలో ఉన్న ఆహారం నోట్లో తెచ్చుకొని బాగా నమిలిద్ది, మళ్ళీ మెత్తగా నవిలి మళ్ళీ జీర్ణాశయంలోకి తీసుకొని వెళ్తుంది. అంటే దీన్ని మనం నెమర వేయటం అంటారు. అదేవిధంగా క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు, క్రేన్ ఫ్లై అనేటటువంటి దాని యొక్క లార్వా అది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. అంటే అది బాగా ఆకలిగా ఉండి ఎక్కువ ఆహారం తింటుంది క్రేన్ ఫ్లై అనే అది లార్వా దశలో ఉన్నప్పుడు. అయితే కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదంట. ఎందుకంటే అది తినదలుచుకున్న ఆహారం అంతా కూడా అప్పుడే తింటుంది ఎక్కువగా. ఆ తర్వాత దానికి ఆహారంతో పని ఉండదు. దీన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ క్రేన్ ఫ్లై లార్వా ఉన్నప్పుడు ఆహారం ప్రౌఢ దశలో ఉన్నప్పుడు మాత్రమే, మరి లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకొని ప్రౌఢ దశలో తీసుకోదు. దాన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో నీటిలో ఇదే కీటకాలు ఉంటాయి, ఫౌండ్ స్కాటర్స్. వాటి పేరు ఇంగ్లీష్లో ఫౌండ్ స్కాటర్స్ అంటారు. అవి నీటిలో బాగా వేగవంతంగా కూడా ఈగుతాయి. అంటే ఎలా అంటే దాని ఆశ్చర్యాన్ని గొలిపిస్తాయి. ఇదే విధానాన్ని చూసినట్టయితే ఒకవేళ వేరే కీటకాలను అది పట్టుకోవాలని చూసినప్పుడు, వేరే కీటకాలు పొలంలో ఆడ ఉన్నప్పుడు దాంట్లో పడ్డప్పుడు
దాంట్లో కనిపించినప్పుడు ఇది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అది ఎంత వేగంతో పోతుంది గమనించి దాని యొక్క దూరాన్ని లెక్కించి నీటి అలజడిని బట్టి అది ఈదుకుంటూ దాన్ని ఎంత దూరం ఉన్న దాన్ని పట్టుకోగలిగే శక్తి దానికి ఉంటుందన్నమాట. అంటే ఈ కీటకాలను ఏమంటారంటే ఈదే కీటకాలు అంటారు. నీటిలో వేగంగా ఈదుకుంటూ పోయే అవకాశం ఉంది. అది ఆ ఒడ్డును చేరకముందే ఇది ఆ వేగాన్ని కొలత వేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని ఇప్పుడు మనం రోడ్డు దాటుతుంటే వచ్చే వెహికల్ని ఎస్టిమేషన్ వేసుకొని దాటినట్టు అది కూడా కొంత ఎస్టిమేషన్ వేసుకొని నేను ఎంత వేగంతో పోతే నేను దాన్ని పట్టుకోగలుగుతా అనే విషయాన్ని అది గమనిస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా పట్టుకునేటటువంటిది ఉంది. బాతు నోట్లో పండ్లు ఉంటాయి, లోపల పండ్లు ఉంటాయి. అది ఈ పండ్లు ఏం చేస్తాయి, ఆహారాన్ని సేకరించుకోవడం కోసం వడపోత సాధనంగా ఉపయోగించుకుంటాయి. అంటే ఈ ఆహారాన్ని వీటిలో శుద్ధి చేసి అవసరం ఉన్నదాన్ని వేస్ట్ పదార్థాలను బయటకు ఎట్టుకుంటూ మరి దాన్ని వడపోతలాగా చేసుకునేటట్టుగా ఈ బాతులో ఉన్నటువంటి పండ్లు పనిచేస్తాయి. దీన్ని కూడా మనం బిట్ రూపంలో అడగొచ్చు. బాతు నోట్లో పండ్లు ఆహారం సేకరించుకున్న తర్వాత ఎలా పనిచేస్తాయి? వడపోత సాధనంలా పనిచేసే జీవి నోట్లో ఉన్న పండ్లు ఆహారం సేకరించుకోవడం కోసం వడపోత సాధనంగా ఉపయోగించుకునే జీవులు బాతు, కొంగ, కాకి ఇట్లా 4 రకాల ఆన్సర్లు ఇచ్చినప్పుడు మనం బాతు అనేదాన్ని దీనిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జలగ నోటి చుట్టూ ఉన్న శోషకాల సహాయంతో జలగలు మనం చూస్తాం. ఇదివరకు మా పల్లెటూళ్ళలో చెర్లల్లో ఈ గేదెలు మరి ఎవరైనా మనుషులు ఆ చెర్లలో దిగినప్పుడు మరి మనకు తెలియకుండానే ఒక జీవి బాగా పాదాలకు కానీ అదే పైన మోకాళ్ళ పైన కానీ తొడల దగ్గర కానీ ఈ ఆవు బర్రె గేదెల యొక్క వాటి శరీరం మీద చర్మం మీద దాన్ని పట్టుకొని పీల్చుకుంటుంది, రక్తాన్ని పీల్చుకుంటుంది. కానీ పీల్చుకున్నట్టు కూడా ఆ జీవి తెలియదు, ఎప్పుడో కొంత టైం తర్వాత తెలుస్తాయి. మరి ఈ విధంగా మనిషి యొక్క రక్తాన్ని కానీ జంతువుల యొక్క రక్తాన్ని కానీ ఎలా పీల్చుకుంటుంది? ఆ రక్తాన్ని దాని ఆహారం అదే పీల్చుకొని లావుగా ఉబ్బిద్ది. ఎలా పీల్చుకుంటుంది? ఈ జలగ నోటి చుట్టూ ఉన్న సూచకాలు అనేవి ఉంటాయి. ఈ సూచకాల సహాయంతో జంతువులు మనుషుల శరీరాన్ని అంటి పెట్టుకొని రక్తాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఆహారాన్ని ఎలా తీసుకునే పద్ధతులు కొన్ని మనం తెలుసుకున్నాం. నిశాచరులు అంటే బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగోబలు, గబ్బిలాలు, మాతు అంటే రెక్కల పురుగులు, కీటకాలు కొన్ని మొదలైనవి ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ మళ్ళీ ఒకసారి మనం బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగోబలు, గబ్బిలాలు, మాతు రెక్కల పురుగు, కీటకాలు ఇవన్నీ కూడా కొన్ని ఈ రకమైనవన్నీ కూడా ఏం చేస్తాయంటే రాత్రి వేళలో ఆహారం సేకరిస్తాయి. రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరించి పగటి వేళల్లో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. మరి ఇలాంటి జీవులు మనం చూద్దాం. ఎలకలు ఎప్పుడు తిరుగుతాయి మన ఇంట్లో? పగలు రావు, రాత్రిపూటే వస్తాయి. అట్నే బొద్దింకలు కూడా ఎప్పుడు తిరుగుతాయి? రాత్రిపూటే వస్తుంటాయి. అట్లనే గుడ్లగోబలు, గబ్బిలాలు ఇవన్నీ కూడా వచ్చి రాత్రిపూట ఆహారం కోసం చీకట్లో దోలాడుతాయి. వాటికి చీకట్లో ఈజీగా ఆహారం దొరుకుతుంది. మనం పగలైతేనే చీకట్లో అయితే మనకి ఏమో పడదు వేరే జంతువులకి. అవి అన్నీ కూడా చీకటి పడగానే ఎక్కడే రెస్ట్ తీసుకుంటాయి. కానీ ఇవి మాత్రం రాత్రిపూట ఇవి తిరిగి ఆహారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి జీవులకు ఒక పేరు పెట్టారు. ఏంటంటే అది నిశాచరులు అంటే నిశాచరులు అంటే రాత్రిపూట ఆహారాన్ని సేకరించి పగలు విశ్రాంతి తీసుకోవడం, చీకటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకునే వాటిని నిశాచరులు అంటారు. తర్వాత ఆహారపు గొలుసు. ప్రకృతిలో మొక్కల జంతువుల ఆహారపు అలవాటును బట్టి సమతుల్యత ఉంటుంది. మొక్కల జంతువుల ఆహారపు అలవాటును బట్టి అంటే ఈ అలవాటు ప్రకృతిలో సహజంగా వాటంతటయ్యే ఒక సమతుల్యతను పాటిస్తుంది, సమతాస్థితిని అక్కడ నెలకొల్పుతుంది. అంటే సమతుల్యత లేకపోతే అన్ని జంతువులన్నీ కూడా జంతువులను తినేయే ఉన్నాయనుకో, ప్రపంచంలో జంతువుల సంఖ్య ఉండదు. చాలా జంతువులు చనిపోయే అవకాశం ఉంది. అన్నీ కూడా మొక్కలను కూడా తినకుండా అన్ని మొక్కలే తింటే అన్ని జంతువులు కూడా మొక్కలనే తినుకుంటూ పోతే కొన్ని జంతువులు పెట్టేగిపోయి ఎక్కువై ఈ ప్రకృతిలో జరగాల్సిన నష్టం కూడా జరుగుతుంది. అంటే సమతుల్యత దెబ్బతినే అవకాశం.
అంటే ఇక్కడ జంతువులన్నీ మొక్కలను మాత్రమే తింటే సమతుల్య దెబ్బతింటుంది. జంతువులు తమ ఆహార అలవాటును పాటిస్తాయి. ఇప్పుడు కొన్ని జంతువులు ఎంత పెట్టినా వేరే తినం. ఆడ పాలు పోసి పండ్లు పెట్టి అన్నీ పెట్టినా సింహం, పులులు ఆడ పెద్ద పెద్ద చెట్లు వాటి ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మంచి మంచి చెట్ల ఫలాలు తినొచ్చు. కానీ అవి తినవు, దానికి అలవాటు ఉంది. మాంసాన్ని తప్ప వేరేది ఏమీ తినవు. అట్నే ఇంకా చిన్న జంతువులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు నక్క ఉంది, అది కూడా మాంసం తప్ప వేరేది తినదు. ఇలా కొన్ని జీవులు కంపల్సరీ, కొన్ని జంతువులు మాంసపు అలవాటుని మార్చుకోలేవు. ఇప్పుడు మన అట్నే జంతువుల్లో కూడా ఉన్నాయి. ఆవు ఉంది, అవి గడ్డి తప్ప వేరేది తినలేవు. అలాగే ఏనుగులు ఉన్నాయి, అవి అటన్నిటికి కూడా ఏనుగు ఆహారం కావాలంటే ఎన్ని జంతువులు తింటే కావాలా? గడ్డి కాబట్టి మరి అడవుల్లో కానీ విపరీతంగా దొరికింది కాబట్టి దానికి నచ్చిన పండ్లు, కాయలు అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి అది మొక్కల ఆహారం తినటం అనేది చాలా ఈ ప్రకృతికి చాలా అవసరం. మరి అట్లాంటి పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా జంతువుల మీద ఆధారపడితే వాటికి రోజుకి ఎన్ని జంతువులు కావాలన్నా ఆలోచించండి. అప్పుడు జంతు జాతి ఏమైద్దో కూడా ఆలోచించండి. అలాగా ఈడ జంతువులన్నీ మొక్కలు మాత్రమే తింటే సమతుల్యత దెబ్బతింటుంది. ఆహార అలవాట్లను మనం పాటించేటట్టుగా జరుగుతుంది ఆటోమేటిక్. ప్రకృతి అలా జరుగుతుంది. ఈ చిన్న కీటకాలు ఇప్పుడు మనం చూస్తే ఆహార గొలుసు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చిన్న కీటకాలని, చిన్న చిన్న కీటకాలు ఉన్నాయి నీటిలో, వాటిని పెద్ద కీటకాలు తింటాయి. పెద్ద పెద్ద కీటకాలు అవపడితే, కొంచెం పెద్ద కీటకాలు అవపడితే పురుగుల్ని కప్పలు తింటాయి. కప్పల పని ఏంది? పురుగులు తింటమే. ఒకవేళ కప్పలు పురుగులు తినకుండా ఉంటే మొత్తం పెద్ద పెద్ద కీటకాలన్నీ అభివృద్ధి చెంది పంటలు నాశనం చేస్తాయి. ఈ పెద్ద కీటకాలు చిన్న కీటకాలను తినకుండా ఉంటే చిన్న కీటకాలు అభివృద్ధి చెంది అవి ఏదో పంటను నాశనం చేస్తాయి. కాబట్టి ఒక జాతి ఇంకో జాతి మీద ఆధారపడి జీవితం సహజం. జీవించితేనే తన మనుగడ కొనసాగిస్తుంది. అదే ప్రకృతి ధర్మం. ఇప్పుడు కప్పని పాము తింటుంది. కప్పలు ఏడ తిరుగుతాయా, కప్పలు ఏ బొక్కలో ఉన్నాయా అని పొలాల్లో కేవలం కప్పల కోసమే పాములు వస్తుంటాయి. మరి పాములకు ఆహారం కప్ప అయితే మరి పామును గద్ద ఎక్కడో పైనుండి దృష్టితోటి తన చూపుతోటి ఈ పాముని వచ్చి కాళ్ళలో ఇరికించుకొని తన్నుకొని తీసుకొని పోయి ఎక్కడొక్కడ కూర్చొని చీల్చుకొని తింటుంది. అంటే ఇక్కడ గద్ద యొక్క ఆహారం పాము అయితే, పాము యొక్క ఆహారం కప్ప అయితే, కప్ప యొక్క ఆహారం పెద్ద కీటకాలు, పెద్ద కీటకాల యొక్క ఆహారం చిన్న కీటకాలు. మరి ఇలా చిన్న కీటకాలు చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న ఆకుల రెమ్మలను చిన్న చిన్న చేసుకొని ఈ కీటకాలు తింటాయి. మరి చూడండి ఆహారం ఎలా, గొలుసు ఎలా ఉందో, ఒక గొలుసులాగా ఉంది అన్నమాట ఈ ఆహారం గొలుసు. అదేవిధంగా గడ్డి, ఇప్పుడు గడ్డిని జింక తింటుంది, జింకని పులి తింటుంది. మరి జింక తినపోతే జింక జాతి మరి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. మరి వీటిని ఆహారంగా పులులు తీసుకుంటాయి. పులులు బ్రతకాలంటే జింకలు తినాల్సిందే, జింకలు బ్రతకాలంటే గడ్డిని తినాల్సిందే. అంటే ఒక జాతి అభివృద్ధి చెందాలంటే ఇంకో జాతిని తినాల్సిందే. ఎంత తిన్నా ఒక ప్రకృతిలో ఒక ధర్మం, ప్రకృతిలో ఒక సమతుల్యత అనేది పాటిస్తుంది. అంటే ఒకేసారి తన ఆహారం కోసం తప్ప దాని మీద ఏ రకమైనటువంటి దాడులు చేయదు. పులి ఉందనుకో, ఈరోజు ఒక జీవిని తింటే అరసమ్మట అన్ని జంతువులను చంపుకుంటూ పోదు. ఇప్పుడు ఒక ఉగ్రవాదులు ఉందనుకోండి, ఒక బాంబు పెట్టి 100 మందిని 1000 మందిని చంపుతున్నారు. ఒక బలమైనటువంటి పులి కూడా పోయి ఒక్కసారి ఒక గుంపు మీద పడితే గుంపులో ఉన్నటువంటి ఒక్క జీవిని మాత్రమే పట్టుకొని దాని ఆహారానికి ఆ పూట వినియోగించుకుంటుంది తప్ప అది రేపటి కోసం, ఎల్లుండి కోసం, భావితరాల కోసం అని చెప్పి ఆహారాన్ని దాచిపెట్టుకునేటటువంటి గుణం దానికి లేదు. అందువల్లనే ఇక్కడ సమతుల్యత అనేది పాటిస్తుంది. దాన్ని చంపగలిగే శక్తి ఉన్నా అన్ని జీవులను చంపలేదు. అన్ని జీవులను చంపుకునే గుణం ఒకవేళ ఉంటే అప్పుడు సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ఆ అదే జింక అనేటువంటి జాతి అంతరించిపోయే అవకాశం. తన ఆహారం కోసం మాత్రమే అవి పట్టుకొని ఆహారం కోసం మాత్రమే తీసుకుంటున్నాయి అనేది గుర్తించాలి. ఒక జీవి ఆహారం కోసం మరొక జీవిపై ఆధారపడి ఆహార సేకరణ చేయటాన్నే ఈడ ఆహారపు గొలుసు అంటారు. ఒక జీవి ఆహారపు గొలుసు అంటే ఏంటి? మనం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా ఏర్పడ్డాయి. ఈ ఆహారపు గొలుసులు అంటే అన్ని చోట ఒక తీరుకుండదు. ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా ఏర్పడ్డాయి. ఈ ఆహారపు గొలుసులు అంటే అన్ని చోట ఒక తీరుకుండదు. ఒకదాని ఇప్పుడు గడ్డి, జింక, పులి ఇది ఒక గొలుసు. ఇందా చెప్పినట్టుగా
మరి చిన్న పురుగులు ఆకులను తింటాయి. ఈ చిన్న పురుగుల్ని పెద్ద పురుగుల్ని కప్పల్ని పాములు గద్దలు. ఇది ఒక ఆహారపు గొలుసు. అంటే అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా ఏర్పడుతుంది. మరి దీన్ని మనం ఆహార జాలకం అని చెప్పి అనొచ్చు. చీమల్లోని కూలి చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యత నిర్వహిస్తాయి. మరి ఈ జీవుల్లో కూడా కూలి చీమలు అంట, రాణి చీమలు, మరి ఇట్లా చీమల్లో రకాలు ఉంటాయి. ఇవన్నీ కొన్ని కూలి చీమలు మాత్రమే అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహారం కోసం సేకరణ చేయడం, నిల్వలు చేసే బాధ్యత తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తుంటాయి అన్నమాట. ఈ నిల్వ చేసేటటువంటి పని కూడా ఈ కూలి చీమలు చేసే అవకాశం. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు మరి చీమలు కూడా ఆనిడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే ఒక రకమైనటువంటి కీటకాలను పెంచుతాయి. ఏపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలని అవి ఒక ఆకు మీద దాని మీద పెంచుకుంటాయి. పెంచి దాంట్లో విడుదలయ్యేటటువంటి ఆనిడ్యూ అనే పదార్థం దానికి అవసరం. కాబట్టి ఇవి పెంచుకునేటటువంటి పద్ధతి ఉందన్నమాట. అంటే ఒక ఆహార సేకరణలో మరి కొన్ని ఎన్నో ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి విధానాలు ఇక్కడ ఉన్నాయి. చీమల పరిస్థితి చూసినప్పుడు మనం ఆనిడ్యూ అనే పదార్థం కోసం యాపిడ్స్ అనే రకమైన ఇది బిట్లో రావచ్చు. ఇది చీమలు ఏ పదార్థం కోసం ఏపిడ్స్ అనేటువంటి కీటకాలను పెంచుకుంటాయి అనొచ్చు. లేకపోతే చీమలు ఏపిడ్స్ అనే కీటకాల నుంచి ఏ పదార్థాన్ని ఉత్పత్తి కొరకు పెంచుతాయి అని చెప్పి మనం ఇట్లా రెండు రకాలకు కూడా ప్రశ్నని మనం వేయచ్చు. చీమలు కూడా మంచి రైతుల్లా పనిచేస్తాయి. ఎలా రైతుల్లా పనిచేయడం ఏంది? చీమలు ఆకులను ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పోలే తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయంట. అంటే ముక్కలుగా కట్ చేస్తాయి ఆకుల్ని. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా కలిసిపోతుంటాయి, భూమిలో కూడా కలిసిపోతుంటాయి. ఓ పాన్పులా తయారు చేసి దాంట్లో శిలీంధ్రాన్ని పెంచుకొని దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మరి మనం చెప్పినటువంటి పద్ధతిలో ఈ పద్ధతిలోనే అది ఆహారంగా తీసుకుంటాయి. జంతువుల్లో చలనాలు మనం వ్యాయామం చేసేటప్పుడు మరి శరీరాన్ని వివిధ రకాలుగా కదిలిస్తాం. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళటం, పరిగెత్తటం, వివిధ రకాల జంతువులు కూడా రకరకాల పద్ధతులు కదులుతుంటాయి. మనం వ్యాయామం చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తడం, దించటం, వంగటం, రకరకాలుగా మెలికలు తిరుగుతుంటుంది బాడీని. బాగా వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు, జిమ్నాస్టిక్ చేసేటటువంటి వాళ్ళని కూడా మనం పరిశీలించితే అవి వాళ్ళ శరీరాన్ని ఎన్ని వంపులు తిప్పుతారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? శరీర నిర్మాణం ఏంటి? మనదే కాదు, అన్ని రకాల జంతువుల నిర్మాణం ఏంటి? అవి కూడా ఎగురుతుంటాయి, గాలిలో ఎగురుతుంటాయి, దూకుతుంటాయి. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? వాటి నిర్మాణం ఎలా ఉంది? చలనాలు అంటే కదలికలు. అంటే ఇక్కడ చలనం అంటే కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటమే కాదు చలనం అంటే. అలా కాదు, కేవలం కదలికలు కూడా. అంటే చేతుల్లో కదలికలు, కాళ్ళల్లో కదలికలు, మరి అలాగే తల కదలికలు, అట్లా ప్రతి జీవి తన కదలికలన్నింటినీ కూడా మనం చలనాలు అని చెప్పవచ్చు. ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళటం, పరిగెత్తటం, ఇవన్నీ కూడా కదలే పద్ధతులని మనం అంటున్నాం. వీటినే మనం చలనాలని కూడా అనొచ్చు. మానవ శరీరంలో శరీర భాగాలైన మెడ, మణికట్టు, వేలు, మోకాలు, కాలివేలు, భుజం, చేయి, దవడలు ఇవన్నీ కూడా కదలికలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన మానవ శరీరమే పరిశీలించితే మెడ కదులుతుందా లేదా? మణికట్టు కదులుతుంది, వేలు కదులుతుంది, మోకాలు కదులుతుంది, కాలివేలు కూడా కదులుతున్నాయి. భుజం, చేయి, దవడలు కదలికలు ఇవన్నీ కూడా గమనిస్తే మనకి అన్నీ కదులుతున్నట్టుగా తెలుస్తుంది. మానవ శరీరం లోపల ఎముకలు, కండరాల నిర్మాణాన్ని బట్టి కదలికలు జరుగుతున్నాయి. అంటే మన శరీర నిర్మాణం లోపల ఎముకలు ఉన్నాయి. మనం చెయ్యి పైకి ఎత్తాలంటే ఆ ఎముకలు పైకి లేపినప్పుడు చెయ్యి మొత్తం కూడా పైకి లేస్తుంది. అదేవిధంగా కండరాల నిర్మాణాన్ని బట్టి కదలికలు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. శరీరంలోని కండరాలు జతలుగా పనిచేస్తాయి. జతలుగా అంటే ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగుతుంది. అప్పుడు రెండో కండరం విశ్రాంతి దిశలో ఉండి వ్యతిరేక దిశలో కదలటానికి పనిచేస్తుంది. కండరాలు సంకోచ వ్యాకోచ పద్ధతిలో పనిచేస్తుంటాయి అన్నమాట. వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఈ విధంగా ఎముకను కదిలించడానికి, ఒక చేయి పైకి లేపడానికి, వ్యతిరేక సంకోచం వ్యాకోచం జరుగుతున్నప్పుడు మాత్రమే, ఈ కండరాల్లో జరుగుతున్నప్పుడు మాత్రమే చేయి పైకి లేపటం, వంచటం, ముందుకు జరపటం ఇవన్నీ కూడా జరుగుతుందని మనం చెప్పవచ్చు.
మరికొన్ని కండరాలకు తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి. మనం ఒక గొర్రెపోతు కానీ మేకపోతు కానీ కోసినప్పుడు దాన్ని పరిశీలించితే మాంసం కండరాలే కాకుండా తెల్లని పదార్థాలు ఉంటాయి. ఎముకలు కలిసే చోట, రెండు ఎముకలు కలిసే చోట, రెండు జాయింట్ కలిసే చోట తెల్లని దారాలు లాంటి కండరాలు ఉంటాయి, తంతువులు ఉంటాయి. వీటిని టెండాన్ అంటారు. ఈ తంతువులని అంటే మరికొన్ని కండరాలు తెల్లగా ఉంటాయి. అంటే కండరాలంటే కేవలం మాంసంగా ఎర్రగా ఉండేటువంటి పదార్థమే కాకుండా మిగిలినటువంటి తెల్లగా ఉండేదాన్ని కూడా మనం ఇక్కడ దారాల్లాగా తంతువుల్లాగా ఉండే వాటిని టెండాన్. ఇవి ఇంకో పక్కన జాయింట్ని బాగా గట్టి కలిపేస్తాయి. మనని కొట్టేటప్పుడు దాన్ని కత్తితోటి బాగా కొట్టి విడదీయడం జరుగుతుంది. వీటి చివరలు ఎముకకు అతుక్కుంటాయి. ఇవన్నీ కూడా ఎముకకు బాగా అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు ఎముకకు ఏమేమి అతుక్కుంటాయి? కండరాలు అతుక్కుంటాయి. కండరాలన్నీ గట్టిగా అతుక్కొని ఉంటుందన్నమాట. బాగా అతుక్కొని ఉండటం వల్ల మన కండరాలు ఎముకలు పనిచేస్తాయి. ఎముకలు కండరాలు ఒకే క్రమంలో పనిచేస్తుంటేనే ఇవి మన కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. మన దేహంలో వివిధ భాగాల్లో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిపి ఏర్పడే ఒక విధమైన నిర్మాణాన్నే అస్థిపంజరం అంటారు. అంటే అస్థిపంజరం అంటే ఏంది? మనం చాలాసార్లు చూసే ఉంటాం. అస్థిపంజరం అంటే ఇది అస్థిపంజరం అంటే మనం శరీర బాడీలో నుంచి ఉన్నటువంటి కండరాలు మొత్తం తీసివేస్తే ఎముకల గూడులాగా ఉంటుంది. పైన తలకాయ దగ్గర నుంచి కాళ్ళ వరకు చేతుల వరకు కూడా ఒక నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణానికి అతికి ఉండేదే కండరాలు. ఈ కండరాలు అతికాకనే మానవ శరీరంలాగా శరీరాకృతి వస్తుంది. శరీరాకృతిలోంచి కండరాలని తొలగించినప్పుడు, మాంసాన్ని మొత్తాన్ని తొలగించినప్పుడు దాని అస్థిపంజరం అంటే ఎముకల గూడులాగా ఉండేదే ఒక నిర్మాణమే అస్థిపంజరం అని చెప్పి అంటాం. రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండర తంతువులు ఉంటాయి. ఒక ఎముక అవి మామూలుగా ఊడే ఉంటాయి. మామూలుగా అయితే ఈ కండరాలు కనుక లేకపోతే, ఈ తంతువులు కనుక లేకపోతే ఎముకలని కుప్పబడిపోతాయి. ఏది ఇంత పొడుగు ఎముక ఉందని చెప్పలేము మనం. ఎంత పొడుగు ఏది కూడా ఒక మూరెడ పొడుగు ఉండే ఎముక తక్కువ ఉంటాయి. అంటే ఒక కాళ్ళ ఎముకలు, తొడ ఎముకలు ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. వెన్నుపూస ఇట్లాంటి కొన్ని పెద్దగా పొడుగ్గా ఉంటాయి. కానీ ఈ చేతులు అంటే చాలా బారుగా ఉండేవి, మరి 2 అడుగులు 3 అడుగులు పొడుగు ఉండే ఎముకలు, మరి పెద్ద ఎముకలు ఆడికే జాయింట్లు ఉంటాయి మనకి. అంటే ఒకదాని నుంచి ఒకటి. ఇప్పుడు మణికట్టులో ఉందనుకోండి, ఇట్లా జాయింట్ ఉంటాయి. ఈ జాయింట్ కలిపేయే కొన్ని ప్రత్యేకమైనటువంటి తంతువులు కలుపుతుంటాయి. వీటిని మనం లిగమెంట్లు అంటారు. లిగమెంట్లు అంటే ఏంది? 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండర తంతువులు ఉంటే వాటిని మనం లిగమెంట్లు అంటారని చెప్పాలి. అంటే ఈ తంతువుల్ని లిగమెంట్ అంటారు. దీన్ని కూడా మనం ఒక ఆబ్జెక్టివ్ టైప్లో కాంపిటేటివ్ టెస్ట్కి ఈ లిగమెంట్ల గురించి మనం చెప్పుకోవచ్చు. అస్థిపంజరం అంటే ఏంది, లిగమెంట్లు అంటే ఏంది, మరి 2 ఎముకలను కలపటానికి ప్రత్యేకమైన కండర తంతువులు ఉంటాయి అంటారు. ఆ కండర తంతువులనే లిగమెంట్లు అంటారు. పిక్క ఎముకకు తొడ ఎముకకు లిగమెంట్లు కలుపుతాయి. ఈ లిగమెంట్లు కలుపుతాయి. పిక్క ఎముక తొడ ఎముకకి ఈ లిగమెంట్లు లేకపోతే, లిగమెంట్ దెబ్బతిన్నా ఈ ఎముకలు కలిసిపోయి ఉండలేవు అన్నమాట. మనం ఒక చేయిని నడుంపై ఉంచి భుజాన్ని పైకి లేపినప్పుడు ఒక చేయిని నడుంపైన ఉంచి భుజం పైకి లేపినప్పుడు ఇంకో చేయిని భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. ఎవరికి వాళ్ళే మనం అట చెక్ చేసుకుంటే పైకి కనిపించి లావుగా ఎత్తుగా కనిపించే ఒక ఎముక ఉంటుంది. దాన్ని మనం జత్రుక అంటారు. జత్రుక అని మనం ఆ పేరు పెట్టాం. అంటే ఇక్కడ మనం భుజం నుంచి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. అది నడుమే చేయి ఉంచి భుజాన్ని పైకి లేపినప్పుడు పైకి కనిపించేటటువంటి ఎముక దాన్ని ఏమంటారు అంటే జత్రుక అంటారు. దాని వెనక వైపు ఉండే దానిని రెక్క ఎముక అంటారు. అంటే 2 ఎముకల్లో ఒకటి జత్రుక అయితే ఒకటి రెక్క ఎముక అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రెండుని కల్పించేటటువంటి అంటే ఈ రెక్క ఎముకని, మరి అదేవిధంగా ఇంకో మనం అంతకుముందు చెప్పినటువంటి జత్రుకని, ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. ఛాతి మధ్య ఉండి వీపు వరకు ఉండే ఎముకలను పక్కటి ఎముకలు అంటారు. అంటే ఎన్ని ఎముకల వల్లనే చలనం జరుగుతుందని చలనం గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఎముకల గురించి కండరాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఛాతి మధ్య నుంచి వీపు వరకు ఉండే ఎముకలను పక్కటెముకలు అంటారు. పక్కటెముకలని
పక్కటెముకలు వంగి ఉండి ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరహ పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఒక పంజరం లాగా చుట్టూ, అంటే వెనకనున్నటువంటి వెన్నెముక నుంచి మళ్ళీ పట్ట వైపున ఉరహ కుహరం వైపున ఎముకలన్నీ ఒక 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 గూడులాగా వచ్చే అవకాశం ఉంది. దీన్నే మనం ఉరహ పంజరం అంటారు. ఉదర భాగంలో ఉన్న ముఖ్యమైన అవయవాలను ఇవన్నీ కూడా గుండెని, ఊపిరితిత్తుల్ని, మరి జీర్ణాశయాన్ని, కాలేయాన్ని, వీటన్నిటిని కూడా మనని రక్షిస్తుంది అన్నమాట. అంటే రక్షణ ముఖ్యమైనటువంటి అవయవాలన్నింటినీ కూడా ఈ ఉరహ పంజరం రక్షిస్తుందని చెప్పవచ్చు. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని వెన్నెముక అంటారు. వెన్నెముక అంటే ఏంటి అంటే వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని ఏమంటారు? మనం వెన్నెముక అంటారని. అంటే వెన్నెముక మన తల దగ్గర నుంచి మెడ నుంచి కింది వరకు కూడా వెన్నెముక పొడవుగా ఉంటుంది. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడింది. దీనికి చుట్టూ పక్కలమటి వెముకలు ఏర్పడి ఉంటాయి. వీటిని మనం వెన్నుపూసలు అంటారు. ఈ వెన్నుపూసలు తిరిగి ఉరహ కుహరం వైపు కూడా ప్రయాణిస్తాయి. అంటే ఈ వెన్నెముకల వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణిస్తుంది. వెన్నుపాము వెన్నుపూసల మధ్యలో నుంచి ప్రయాణిస్తుంది అన్నమాట. వెన్నుపాము అంటే మీకు తెలుసు, అది దీని మధ్యలో ఉండటం వల్ల వెన్నుపాము ఎప్పుడైనా దెబ్బతిన్నప్పుడు ఈ నాడీ వ్యవస్థ దెబ్బతిని మనం కింద ఉన్నటువంటి వ్యవస్థ అంతా అన్ని కాళ్ళు చేసి చలనం అంతా కోల్పోయే అవకాశం. శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరి 9 వెన్నుపూసలు, అంటే శైశవ దశలో 33 ఉంటే తర్వాత ఆ లాస్ట్ చివరి 9 కొన్ని రోజుల తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. 2 చేతులతో నడుము కింద చేయి పెట్టినప్పుడు 2 వైపులా ఒక ఎముక ఉంటుంది. దాన్ని మనం శ్రోణి మేకల అంటారు. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది కటివల ఎముకలతో తయారై పొట్ట కింద భాగాన్ని ఆవరించి కూర్చోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక ఎముకలు కలిసిన ఏర్పడినటువంటి నిర్మాణమే పుర్రె అంటారు. మన పైన ఉండేది ఈ పుర్రె మెదడును గప్పి ఉంటుంది. పుర్రెలోని మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఉంటాయి. ఇక్కడ కొన్ని కదలని కీళ్ళు అని కొన్ని ఉంటాయి. ఏ చెప్పొచ్చు అంటే పుర్రె మధ్యలో ఉన్న కీళ్ళు కలిసిపోయి ఉండి కదలని కీళ్ళుగా ఉంటాయి. అది కాకుండా మన 2 దవడలు ఉన్నాయి. మన దవడలో ఎప్పుడైనా సరే కింది దవడ మాత్రమే కదులుతుంటుంది. బాగా మీరు అబ్జర్వ్ చేయండి. పై దవడ ఎట్టి పరిస్థితిలో కదలదు. ఇది కూడా పై దవడలో కూడా మనం కదలని కీళ్ళు ఉంటాయని కూడా చెప్పవచ్చు. చెవి ముక్కులో కొన్ని భాగాలు మృదువుగా గట్టిగా ఉంటాయి. ఇవి మృదులాస్థితో చేయబడి ఉంటాయి. పక్కటెముకలకు స్పెర్నంకు మధ్య వెన్నెముకతో వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఉంటుంది. వెన్నెముక ఒక స్ప్రింగులాగా పనిచేసి మృదులాస్థి వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉండి అన్ని దిశలలో కదలటానికి ఉపయోగపడుతుంది. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలునే బంతి గిన్నె కీలు కూడా అంటారు. చేయిని సాచి మోచేయిని భుజం వైపు ఉంచుకున్నప్పుడు మడత బందు, అంటే మన డోరు వెనక ముందుకు అంటాం, చూసావు ఎలా అనుకుంటాం, ఆడ మడత బందు ఒక ఉంటుందన్నమాట. అది దాని ద్వారా మనం తలుపులు కిటికీలు అమర్చుకుంటున్నాం. అలాగే తల పై కిందికి అనడానికి కీలు బొంగరపు కీలు అంటారు. నోరు తెరిచినప్పుడు కూడా మనకి పై దవడలు కదలవని సంగతి తెలుసు. వాటిని మనం కదలని కీళ్ళని. దీన్ని బట్టి మన శరీరంలో అవయవాలన్నీ కీళ్ల మీద, ఎముకల, కండరాల మీద చలనాలు ఆధారపడి ఉన్నాయని, సంకోచ వ్యాకోచ అవయవాలు కదలడానికి తోడ్పడుతున్నాయని తెలుస్తుంది. ఇతర జంతువుల్లో చలనాలు చూసినప్పుడు చేపలు, మొప్పలు తోక సహాయంతో చలనాలు చేస్తున్నాయి, తోక సహాయంతో ఈదుతున్నాయి. పక్షుల యొక్క ఎముకలు బోలుగా ఉండి గాలిలో ఎగరటానికి తోడ్పడుతున్నాయి. పాములో పొడవైన ఎముక ఉండి కండరాలు చెల్లించేటప్పుడు శరీరం వంపులు తిరుక్కుంటూ అది ప్రయాణం చేస్తుంది. నత్త కూడా నిర్మాణం కర్పరం ఉండి పాదం బయటకు వచ్చి అలల్లాగా ముందుకు ప్రయాణిస్తుంది. ఈ విధంగా ప్రతి జీవిలో చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం. రకరకాల జంతువుల్లో చలనం ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చినప్పుడు సజీవులు నిర్జీవులు అనగానేమి, వాటికి ఉదాహరణ రీతిలో ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చినప్పుడు అలాగే కిరణజన్య సంయోక్రియ ఏ వాయువులు విడుదలవుతాయి, అది కాకుండా ఇప్పుడు ఈ కీళ్ళ విషయానికి ఇచ్చినప్పుడు బొంగరపు కీలు అంటే ఏంటి, మడతబందు కీలు అంటే ఏంటి, శ్రోణి మేకలు అంటే ఏంటి, ఇలా కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నట్టయితే వాటన్నిటికి కూడా చిన్న చిన్న బిట్లు మాదిరిగా చూసుకొని ఆన్సర్లు రాయొచ్చు. ఏ జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంది, అండోత్పాదకాలు అంటే ఏంటి, శిశోత్పాదకాలు అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ మనం వేసుకొని వాటికి బిట్ టైపులో కనుక ఆన్సర్లు రాస్తే వీటిలో కూడా చాలా మనం ఆన్సర్లు
కొన్ని క్వశ్చన్స్ రాసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎన్నోసార్లు కాంపిటేటివ్ టెస్ట్లో వచ్చాయి. మరి వాటిని మనం సులభంగా 1-2 సార్లు వీటిని బాగా జ్ఞాపకం ఉంచుకొని చూసుకున్నట్టయితే మనం ఈ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ను రాయటానికి వీలుంది. కాబట్టి ఈ చలనాలైన సజీవుల నిర్జీవుల భేదాలు ఇవన్నీ కూడా మనం చాలా ముఖ్యమైనవి చెప్పి చెప్తూ మరి ఈ తరగతిలో మరి తర్వాత నెక్స్ట్ తరగతిలో కలుసుకుందాం.